వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. చిన్నారులను చిదిమేసే నీచులు ఎక్కడో ఉండరు. మనతో మంచిగా నటిస్తూ శ్రేయోభిలాషులు, బంధువులు, ట్యూషన్ మాస్టర్, సన్నిహితుల రూపంలో చుట్టూనే ఉంటూ పిల్లలపై ఈ దుర్మార్గపు వికృత క్రీడలకు తెరలేపుతున్నారు. ఇలాంటి అకృత్యాలను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం ఫాక్సో చట్టాన్ని తీసుకొచ్చింది. ఫాక్సో యాక్ట్ తల్లిదండ్రుల పని కోసం బయటికి వెళ్లారు. ఇంటి పక్కన ఉన్న పెద్ద ఆయన వారి పాపపై కన్నువేశాడు. చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఆడుకుంటున్న పాపపై ఇలాంటి అఘాయిత్యమే. బడిలో చదువుతున్న పాపపై మాస్టర్ కన్ను. పక్కింట్లో టీవీ చూడడానికి వెళ్ళిన చిన్నారిపై ఓ కుర్రాడు అకృత్యం. ఇలా ఒకటేమిటి, ఎన్నో. గర్భంలో ప్రాణం పోసుకుంటున్న పసిగుడ్డు ప్రాణానికి కూడా చిదివేస్తున్నారు కామందులు. పిల్లల జీవితాలను ఛిద్రం చేసే నీచులు ఎక్కడో ఉండరు. మనతో మంచిగా నటిస్తూ శ్రేయోభిలాషులు, బంధువులు, ట్యూషన్ మాస్టర్, సన్నిహితుల రూపంలో చుట్టూనే ఉంటూ పిల్లలపై వికృతి క్రీడలకు తెరలేపుతున్నారు. ఇలాంటి పరిణామాలు సమాజాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఫాక్సో చట్టం ఇలాంటి ఘటనలపై తీవ్ర వేదన వ్యక్తం చేస్తూ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్రమైన చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవడం కోసం ఫాక్సో చట్టాన్ని రూపొందించింది. వికృత చేష్టాలతో పిల్లలు జీవించే హక్కులను హరించి వారికి ముప్పు వాటిల్లేలా చేసే ఈ చట్టం ద్వారా కఠినంగా సృష్టిస్తుంది. శారీరకంగా, మానసికంగా వారిని వేధిస్తూ నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. 2012లో వచ్చిన ఫాక్సో చట్టం ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న బాలికలపై అత్యాచారాన్ని పాల్పడే నిందితులకు కఠినమైన శిక్ష అమలయ్యేలా ఈ చట్టాన్ని రూపొందించారు. వారిపై అత్యాచార పాల్పడ్డ దోషులకు మరణశిక్ష విధిస్తారు. చట్టంలోని ప్రధానాంశాలు: మహిళలపై అత్యాచారాన్ని పాల్పడిన వారికి జీవిత ఖైదీగా 10 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు కఠినంగా శిక్షిస్తారు. 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిగితే కనీస శిక్ష 10 నుంచి 20 సంవత్సరాల వరకు జీవితం అనుభవించాల్సి ఉంటుంది. అత్యాచార కేసులు వేగవంతం విచారణ కోసం ప్రభుత్వం కాల పరిమితిని సూచించింది. తప్పనిసరిగా 2 నెలల్లో కేసు పూర్తి చేయాలని పరిమితి విధించింది. అత్యాచార కేసులో అప్పీల్ పరిష్కారాన్ని 6 నెలలు కాల పరిమితిని కూడా నిర్దేశించింది. బాలికలపై లైంగికంగా హింసిస్తే ఫాక్సో చట్టం కింద నిందితులపై ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా హైకోర్టు సూచనలతో కొత్త ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా ఫాక్సో ఈ బాక్స్ కూడా ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఫిర్యాదు చేసేలా పిల్లలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించింది. ఫాక్సో యాక్ట్ చట్టాన్ని అవరోధనలు చాలా మంది చిన్నపిల్లలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నప్పటికీ వారిని గుర్తించలేకపోతున్నారు. దీంతో కీచకులపై ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ఇదే దుర్మార్గులకు అనుకూలంగా మారింది. ముద్దు, లైంగిక చర్యలను, ప్రేరణ, రహస్య భాగాలను తాకడం, నగ్న చిత్రాలను చూపించడం వంటివి వేధింపుల్లో భాగమేనని విషయం చిన్నారులకు తెలియడం లేదు. చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించే వారి కుటుంబ సభ్యులు లేదా దగ్గరి బంధువులే ఉండటం వల్ల ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు. అత్యాచార కేసుల్లో నిందితుడు బాధితురాలి కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే శిక్షల విషయానికి సమస్య మరియు పెద్దవుతుందని కుటుంబ సభ్యుడు లేదా బంధువుల ద్వారా లైంగిక వేధింపులకు గురి అయిన చిన్నారి బాధితురాలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం వాస్తవికంగా చాలా తక్కువగా ఉన్నాయి.